అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కోటా ఎందుకంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే దివ్యాంగులకు స్మితా సబర్వాల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కోటా ఎందుకంటూ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో దివ్యాంగులు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారి దేశంలో 4% ఉన్న దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడడం బాధాకరమన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. సస్పెండ్ చేయాలి స్మితా అగర్వాల్ వెంటనే, స్మితా అగర్వాల్ వెంటనే క్షమాపణ చెప్పాలి. స్మితా అగర్వాల్ వికలాంగులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. స్మితా అగర్వాల్ వికలాంగులకు వెంటనే. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆమె ట్వీట్ చేస్తూ ఏం చెప్పిందనేది దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. పైలట్గా దివ్యాంగులు పనికిరారు, అదేవిధంగా సర్జన్గా ఒప్పుకుంటామా, మరి అదేవిధంగా ఐఏఎస్కి రిజర్వేషన్ అవసరమా అని చేసిన ట్వీట్కి దేశం మొత్తం గగ్గోలు పెడతా ఉంది. దివ్యాంగులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిఘటిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఆమె ఐఏఎస్ చదివింది. ఐఏఎస్ ఆమె ఒక్కతే చదివిందా? ఐరా సింగ్ 2014లోనే టాపరు, ఒక దివ్యాంగురాలు టాపరు. మరి అదేవిధంగా ఎంతోమంది ఉన్నారు. బాలలత గారు, ఆమె ఐఏఎస్ చదవడమే కాదు, ఐఏఎస్ రావడమే కాదు, రిజైన్ చేసి ఎంతోమందిని ఐఏఎస్ను తయారు చేస్తా అని చెప్పేసి వెళ్ళిన బాలలత గారు. అదేవిధంగా హ్యాకిన్ సింగ్, అదే వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉంటుందంటే బాడీ మొత్తం ఏముండదు, ఆయన చేతులు మాత్రమే, 2 చేతులు లేవు, ఒక కాలు లేదు, ఇంకొక కాలుకు 2 వేళ్ళు మాత్రమే ఉంటాయి. ఆయన స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు అనేది దేశం మొత్తం, ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్లో లక్షల అభిమానులు ఉన్నారు ఆయనకి. అట్లా దివ్యాంగులు ఎంతో హెలెన్కి వెళ్ళారు. అట్లాగే ఎంతోమంది ఉన్నారు. వారందరినీ చూసి కూడా ఆమె, వారందరినీ చూడనగా ఆమె కాదు కదా, చదువుకునేటప్పుడు ఐఏఎస్ చదివేటప్పుడు కింది కానించి పై దాకా ఎక్కడెక్కడ ఏముందనేది అన్నీ చూడగలిగిన, అన్నీ మాట్లాడగలిగి, అన్ని జ్ఞానం ఉన్న ఐఏఎస్ అధికారి. అట్లాంటి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, స్మితా సబర్వాల్ని గ్యారంటీగా తక్షణమే రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆమెను విధుల నుంచి బహిష్కరించాలని చెప్పేసి, సస్పెండ్ చేస్తారా లేకపోతే టర్మినేట్ చేస్తారా చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, స్మితా సబర్వాల్ గారు ఐఏఎస్, మరి ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన విషయం. వికలాంగులను కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, మరియు వికలాంగులు దేనికి పనికిరారు, ఆల్ ఇండియా సర్వీసులో మరియు ఎయిర్లైన్స్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్లో అవసరమా అని మాట్లాడింది. ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఆల్ ఇండియా దేశం మొత్తం కూడా ఆమె వైపు చూస్తున్నారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ వైపు ఎందుకు చూస్తారంటే, ఈ విధంగా ఒక ఉన్నత పోస్టులో ఉండి ఈ విధంగా మాట్లాడింది అనేది అన్ని పార్టీలు, వివిధ సంఘాలు అందరూ కూడా చూస్తున్నారు. మరి కానీ ఆమెకి ఇప్పటికి కూడా 21వ తారీఖు వాయిస్ ఇచ్చింది, ఎక్స్లో పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. మరి ఇప్పటి వరకు కూడా ఆమెకు చలనం రావట్లేదంటే ఆమె బుద్ధి ఏందో వికలాంగుల పట్ల ఇప్పుడు అర్థమవుతుందని నాకు ప్రత్యేకంగా అర్థమవుతుంది. ఈ 3 రోజుల సంధి కూడా రిప్లై ఇవ్వకుండా, సమాధానం చెప్పకుండా, మళ్ళా ఐఏఎస్ ఉన్నటువంటి బాలలత మేడం గారికి మీద కూడా మళ్ళా టిట్ల మీద ట్విట్లు చేస్తుంది. మరి ఎందుకు చేస్తుందో మా మీద ఉన్న ఉద్దేశం ఏందో ఆమెకు తెలియాలి. మరి ఇదే కాదు, ఇక వదిలే ప్రసక్తే లేదు. వికలాంగులం కాదు, మీ విభిన్న ప్రతిభావంతులం అనే సంగతి మీకు తెలుసొస్తుంది. అన్ని స్టేషన్లలో ధర్నాలు, రాస్తారోకలు కూడా చేస్తాం, దేనికైనా సిద్ధమే. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మాకు అవమానం కలిగించినట్టయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊకాం. మా ప్రాణాలు పోయినా, వికలాంగులు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మాకు న్యాయం జరగాలని కూడా ఈ సందర్భంగా 2016 యాక్ట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు, చట్టం అయింది. మరి 92 యాక్ట్ ప్రకారం ఆమెకు ఆ యాక్ట్ వర్తించే విధంగా కేర్ చేయాలి.